మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మికపరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, మన హిందూ సాంప్రదాయంలో ఏ పండుగ చేసినా, ఏ శుభకార్యం చేసినా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం, విఘ్నాలన్నీ తొలగించడానికి. నిజంగా వినాయకుడిని ఎందుకు ప్రథమంగా పూజించాలంటారు? చాలా మంది వినాయకుని మంత్రాన్ని జపించడం వల్ల, 108 సార్లు జపించడం వల్ల జీవితంలో ఏమైనా అడ్డంకులు వస్తూ ఉంటే అవి వినాయకుడు తీరుస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకసారి దాని గురించి తెలియదు. ప్రశ్న నువ్వే వేసావు, సమాధానం కూడా నువ్వే చెప్పావు. నేనే చెప్పను. ఒకసారి దాని గురించి. అసలు వినాయకుడు అంటేనే విఘ్నాలకి అధిపతి, గణనాయకుడు, గణాలకి నాయకుడు. గణాలు అంటే సమూహాలు, విఘ్న సమూహాలకు అన్నింటికి నాయకుడు ఆయన. అందుకే ఆయన్ని వినాయకుడు అని అంటారు. మనం ఏదైనా ఒక పని ప్రారంభం చేసే ముందుగా గణపతి పూజ అనేది చేస్తాం. తప్పనిసరిగా గణపతి పూజ చేస్తాం. ఎందుకని చేస్తాము అంటే, ఇప్పుడు మనం ప్రారంభం చేసినటువంటి పని పూర్తిగా సక్సెస్ అవ్వటం కోసం. అది ఒకటి. రెండోది, ఏ రకమైనటువంటి విఘ్నాలు రాకుండా పూర్తి అవ్వాలి. వినాయకుడిని ఎందుకు ఎంచుకుంటామని నా ప్రశ్న. అక్కడ ఈశ్వరుడు ఆ రోజున చెప్పాడు, గణాలకి అధిపతిగా ఎవరిని చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని చేయాలా, ఈయన్ని గణపతిని చేయాలంటే గణపతినే అధిపతిగా చేశారు. అందుకే ఆయన గణాలకు అధిపతి, విఘ్నాలకు అధిపతి. విఘ్నాలన్నీ కూడా ఆయన చెప్పినట్టు ఉంటాయి ఆ గణాలన్నీ. అందుకని మనం వినాయకుడిని, స్వామి నన్ను కరుణించి నాకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చూడు అని ముందు ఆయన్నే మనం ప్రార్థన చేస్తాం. సో ఇలా మనం కనుక ప్రార్థన చేసినట్లయితే మనకి విఘ్నాలు రావు. ఇందాక నువ్వు ఒక మాట అడిగావు, 108 సార్లు చేయాలా అని. చెప్పను 108 సార్లు చేయాలంటే అలా కాదు. నువ్వు ఆ జపాన్ని విపరీతంగా చేస్తున్నావు అనుకో గతంలో, అప్పుడు ఆ క్షణంలో నువ్వు ఒక్కసారి చదివి వినాయక నువ్వు తలుచుకుని నువ్వు నాకు ఈ పని చెయ్యి అంటే చేసేస్తాడు. నువ్వేం ఎక్కువసార్లు చేయగల. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, అర్జున నువ్వు పాశుపతాస్త్రాన్ని సంధించు అన్నాడు. వీడు పాశుపతాస్త్రం నువ్వు వెళ్ళు అన్నాడు. పాశుపతాస్త్రం నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. శ్రీరామచంద్రుడు రావణ బ్రహ్మ మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అంటే ఉన్నవాటన్నింటిలోకి చాలా పెద్ద అస్త్రం. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని బ్రహ్మాస్త్రం వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందండి, లేదు కదా. మంత్రంతో కూడినటువంటి అస్త్రమే, మంత్రంతో కూడినటువంటి బాణం అది. దాన్నే మనం ఇక్కడ అస్త్రము అని అంటాం. మనం మంత్రపూరితమైనటువంటిది. మామూలు బాణాలు వేరు, ఈ బాణాలు వేరు, ఇవి మంత్రంతో కలిసినటువంటివి. దీన్ని, ఈ బ్రహ్మాస్త్రాన్ని లేదా పాశుపతాస్త్రం, ఇంకో అస్త్రం ఏదో ఒకటి అది సంధించాడు, దాని పేరు చెప్పి వదిలిపెట్టాడు, వెంటనే అది వెళ్ళిపోయింది. లేదా పక్కన ఉన్నటువంటి ఆ ఇంటి మీద ఉన్నట్టు, ఆ పాక మీద ఉన్నట్టు దర్భబల తీసి దాన్ని మంత్రించి ఎలా అన్నాడు, వెంటనే వెళ్ళిపోయింది, అస్త్రం అయిపోయింది అంటారు. ఎలా అయింది? ఆ మంత్రాన్ని వాడు గతంలో కొన్ని లక్షలు కోట్లు జపం చేశాడు. అర్జునుడికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, తెల్లవారి తర్వాత యుద్ధం, ఆ యుద్ధంలో కర్ణుని చంపేయాలి అనుకున్నప్పుడు మరి అస్త్రాలు కావాలి కదా ఈయనకి. ఆ అస్త్రాలు తెల్లవారిలో కూర్చొని అర్జునుడు నిద్రపోలేదు. ఆ అస్త్రానికి సంబంధించిన మంత్రాలు ఏ అస్త్రాలు కావాలో ఆ మంత్రాలని జపం చేస్తూ కూర్చున్నాడు. రాత్రంతా జపం చేస్తూనే కూర్చున్నాడు. అంటే ఆ మంత్రం మీద పూర్తిగా గతంలోనూ చేశాడు, దాని మీద పట్టుంది. అయినప్పటికీ అది ఇంకా పట్టు కావాలి, పిలవంగానే వచ్చేయాలి. మీకు శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుడు తీసుకెళ్తారు చూడండి యాగరక్షణ కోసం. చిన్నప్పుడు రామాయణంలో తీసుకెళ్తాడు. ఏమిటంటే, నేను యాగం చేస్తున్నానయ్యా, యాగానికి రాక్షసులు ఇచ్చి పాడు చేస్తున్నారు యాగాన్ని, నీ కొడుకుని పంపించు అని అడుగుతాడు. అప్పుడు కొడుకుని పంపిస్తాడు, రామలక్ష్మణులు ఇద్దరిని పంపిస్తాడు.
అవును కదా. అలా తీసుకెళ్ళినప్పుడు ఒక చోట మధ్యలో కూర్చోబెట్టి, రామా ఇప్పుడు నీకు బల అతి బల అనే విజయాలు రెండు కూడా నీకు ఇస్తున్నాను అంటాడు. అంటే ఆకలి దప్పికలు తెలియకుండా అది అయిపోయింది. అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, ఆయన దగ్గర అనేకమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. ఈశ్వరుని మెప్పించి ఆయన దగ్గర నుంచి దగ్గర 100 అస్త్రాలు తెచ్చుకున్నాడు. చాలా గొప్పవాడు విశ్వామిత్రుడు. మరి ఇప్పుడు రాముని కూర్చోబెట్టి, రామా ఆ అస్త్రాలని కూడా నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. కూర్చోబెట్టి చెప్పాడు, అస్త్రాలని నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ధారపోస్తున్నాను అన్నాడు. మనకి సినిమాలో చూపిస్తారు చూడండి. ఈయన ఎప్పుడైతే ధారపోస్తున్నాను అన్నాడో అప్పుడు ఆ దేవతలంతా కూడా ఆ రాముడి చుట్టూ అలా తిరుగుతారు. ఒక్కసారి ఒక సర్కిల్ నుండి తిరుగుతారు. వాళ్ళు చెప్తారు, నేను ఆగ్నేయాస్త్రాన్ని, నేను వారుణాస్త్రాన్ని, నేను వాయువ్యాస్త్రాన్ని, మీరు పిలిచినప్పుడు మేము వచ్చి మీకు సహాయం చేస్తాం. అది ఎలా జరిగింది? వాటన్నింటినీ కొన్ని లక్షలు కోట్ల సార్లు తాను జపం చేశాడు. వాటిని తన యొక్క అధీనంలోకి తీసుకున్నాడు, వాటిని సిద్ధింపజేసుకున్నాడు విశ్వామిత్రుడు. అలా చేసుకున్నటువంటి తీసుకొచ్చి ఇప్పుడు ఇన్ని ధారపోసాడు. కాబట్టి ఇక్కడ మంత్రం అనేది మనం చాలాసార్లు చేస్తాం. వినాయకుడి మంత్రం కూడా మనం అక్కడ కూర్చొని 108 సార్లు చేయటువంటి ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, కర్ణుడి మీద బాణం వేయాలి, అస్త్రం వేయాలి, ఉంటుండే నేను అస్త్రం వేస్తాను అని ఈ బాణం ఇట్లా తీసుకుని దీన్ని 108 సార్లు నేను చదవాలి ఉండు అంటే వాడుకుంటాడు. కాబట్టి ఇలా చెప్పగానే బయటపడిపోవాలి అంటే దాని మీద నీకు గుర్తుపట్టు ఉండాలి. అలాగే ఇక్కడ కూడా వినాయకుడు గణపతి మంత్రం మీద మనకి పూర్తి పట్టు ఉండాలి. మనం ఏదో ఓ పంతులు గారిని పిలిచేసాం, ఆయన చేత ఆయనేమో 100 రూపాయలు అడిగాడు, మనం 50 రూపాయలు ఇస్తాను, సరే చివరికి ఆయనేమో సరే కానివ్వండి అన్నాడు. ఎందుకంటే ఆ రోజు నాకు ఖాళీ ఉంది, అందుకని ఏదో సరే కానివ్వండి అన్నాడు. 50 రూపాయలకు వచ్చాడు. ఆయనకు వచ్చిన మంత్రాలు చదివేశాడు. మరి ఇప్పుడు గణపతి వచ్చి నాకు విఘ్నాలు ఇవి రాకుండా చూశాడా అంటే ఎట్లా చూస్తాడు? ఈయన పిలిచిన పిలుపుగా ఆయన రాడు. నేను ఈయనకి 50 ఇచ్చాము, మనం 100 ఇవ్వాల. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. పోనీ ప్రతిదానికి 108 సార్లు గణపతి, నువ్వు చెప్పినట్టే 108 సార్లు గణపతి మంత్రం చెప్పి గణపతి ఏమో ఆవాహయామి అన్నాం. ఇలా ప్రతి చోట 108 సార్లు చెప్పుకుంటూ పెడితే మనకి సాయంత్రం అవుతుంది. పని ఎట్లా జరుగుతుంది? మనకి ముహూర్తాలు దాటిపోతాయి. మనకి వెంటనే పని అయిపోయేది కావాలి. అంటే గతంలో గట్టిగా జపాలు చేసినటువంటి వాడు, దాని మీద పట్టున్నటువంటి వాడు, వాడినే తెచ్చి మనం పెట్టుకోవాలి. అందుకే మంత్రజపం మనం చేసే కన్నా నియమనిష్టలతో జీవితాన్ని వెళ్ళబుచ్చేవాళ్ళు కనుక మంత్రజపం చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎవరో చేస్తే మనకు వస్తుందా గురువుగారు? చెప్తాను ఒక్క నిమిషం. ఇది ఫలితం ఉంటుందా లేదా అనే విషయం చూసి అప్పుడు నేను ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఇప్పుడు ఎవరికో వాడికో లెక్క ఏదో రాలేదు, నీ దగ్గరికి వచ్చాడు, అక్క నాకు లెక్క రాలేదు నువ్వు చెప్పు అని. నువ్వు ప్రయత్నం చేసావు, ఎట్లా చేసావు? నువ్వు ఎప్పుడో చదువుకున్నట్టు గుర్తుంది కానీ రావట్లేదు, నీకేం దాని మీద పట్టలేదు. నువ్వు ఎన్నిసార్లు చేస్తే లెక్క వస్తుంది? ఒకవేళ లెక్క వచ్చినా అది ఎలా వచ్చిందో నీకు తెలియదు, ఏదో నువ్వు వేసావు, అది టాలీ అయిందంతే. అదే రెగ్యులర్గా వాడి పాఠం చెప్పే టీచర్ ఉంది, ఆ టీచర్ కనుక చెప్పింది అనుకో, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ఎలా చేయాలి ఏమిటి అనేది ఆవిడికి తెలుసు. కాబట్టి ఆవిడ చెప్తే తేలిగ్గా అర్థం అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది. నియమనిష్టలతో కాలం గడిపే వాళ్ళు మాత్రమే చేయాలి. వాళ్ళు ఎవరున్నారు? వేద పండితులు ఉంటారు అంటే మన నమ్మకం ప్రకారం. ఇవాళ వాడు కూడా లేరు అంటే మనం ఏం చేయలేము. కానీ వాళ్ళు నియమనిష్టలతో కాలం వెళ్ళబోస్తారు. కాబట్టి అంటే ఇక్కడ ఒకటి, వాళ్ళు ఎప్పుడు కూడా మందు కొట్టకూడదు, ధూమపానం, సిగరెట్లు, వీడిలో చుట్ట ఇవేం తాగకూడదు. అన్ని పనులు కూడా పవిత్రంగానే చేయాలి. అలాంటి వాడు కనుక ఉన్నట్లయితే వాళ్ళు మంత్రం చేస్తే మనం త్వరగా సిద్ధిస్తుంది, దాని ఫలితం వస్తుంది. మనం చేసే కన్నా వాళ్ళు చేస్తే. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? ఎవరో చేస్తే మనకి ఫలితం వస్తుందా? పూర్వకాలంలో ఎవరికి కావాల్సిన మంత్రాలు వాళ్ళే చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరైనా కనుక చేసినట్లయితే మీకు ఫలితం రాదు అని కరెక్ట్గా చెప్పారు.
ఎవరికి వాళ్ళే మంత్రం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే మంత్రం ఎలా చేసుకుంటారు? నాకు మంత్రం రాదే, మరి నేను ఎలా చేసుకుంటాను? గురు ఉపదేశం తీసుకొని. బాగానే ఉంది, నువ్వు చెప్పడం బాగానే ఉంది, చెప్పావు. ఎవరు తినే అన్నం వాళ్ళే పంట పండించుకోవాలి అన్నారు అనుకో. ఇప్పుడు నేను తినే ఆ సంవత్సరానికి ఓ బస్తా 2 బస్తాలు తింటాను. ఈ 2 బస్తాలు నేను పండించుకోనా వెళ్ళి? నా వల్ల అవుతుందా? అవ్వదు. ఎవరి రాజ్యం ఎవరుండే ప్రాంతాన్ని వాళ్ళే ఖర్చు పట్టుకుని రక్షించుకోవాలి అన్నారు అనుకోండి. నా ప్రాంతాన్ని నేను రక్షించుకోగలనా? ఆ రక్షించేవాడు ఎవరో ఓ రాజు ఉండాలి. కాబట్టి మన తరఫున ఎవడో ఒకటి రక్షిస్తున్నాడు కదా, మన తరఫున ఎవడో ఒకటి పంట పండిస్తున్నాడు కదా, ఎవడో ఒకడు కూరగాయలు పండిస్తున్నాడు కదా, అవి తెచ్చుకొని మనం తింటున్నాం కదా, అంటే ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. ఎలా అనుభవిస్తున్నాం మనం? వాడు పండించినటువంటి కూరగాయలు వాడికి డబ్బులు ఇస్తున్నాం మనం. టమాటో 1 కిలో కావాలి, వాడికి 20, 30, 50 ఏదో రేటు ఉంది, ఆ మార్కెట్ రేటు ఉంది. ఆ రేటు ప్రకారం వాడికి 50 రూపాయలు ఇచ్చాం, వాడు కిలో టమాటాలు చూసి ఇచ్చాడు, మనం తెచ్చుకొని ఇంట్లో వాడుకుంటున్నాం. సో మనం వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏం చెప్పారు? ఎవరి జపం వాళ్ళే చేసుకోవాలి, లేకపోతే ఫలితం ఉండదు అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? అలాగే ఉంటే నేను నాకు కావాల్సిన వంకాయలు, బెండకాయలు, దొరకాయ ఇన్ని రకాలు నేను ఎక్కడ పండించుకుంటాను? లేదు, పండించుకోలేదు. అది జరగదు. కాబట్టి పండించిన వాడి దగ్గర నేను కొనుక్కున్నాను, నేను తింటున్నాను. ఇదే సిస్టమ్ వీళ్ళ దగ్గర కూడా అప్లై చేయండి అన్నారు. మంత్ర జపం చేసే వాళ్ళ దగ్గర కూడా ఇదే సిస్టమ్ అప్లై చేయొచ్చు. అప్లై చేయొచ్చు అంటే ఎలాగా? ఎవరితో ఉన్నా కనుక నువ్వు జపం చేయించుకున్నట్లయితే నీకు ఫలితం వస్తుంది. వాళ్ళు నీ పేరు చెప్పి చేయాలి. అయితే ఇక్కడ వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం చెప్పాడు. ఒకవేళ నువ్వు కనుక అలా జపం దలుచుకున్నట్లయితే వాడు ఎవడో ఒక వ్యక్తి వచ్చి నీకు ఆ రోజంతా కూర్చుని 1 రోజో 2 రోజులో వారం రోజులో నీకు జపం చేశాడు కదా. ఆ చేసినటువంటి రోజుల్లో వాడి ఫ్యామిలీ గడవటానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మనం నువ్వు ఇవ్వాలి కదా. ఇవ్వాలి. టమాటోలు వాడికి అలాగే ఇచ్చాం కదా, మరి వీడికి అట్లాగే ఇవ్వాలి. అలా మీరు డబ్బులు ఇవ్వండి అన్నాడు. అలా డబ్బులు ఇచ్చినప్పుడు ఇందాక మనం కూరగాయలు డబ్బులు ఇచ్చి మనం కూరలు ఎలా అయితే తెచ్చుకొని వాడుకొని మనం ఫలితాన్ని అనుభవించామో, ఇక్కడ కూడా మీరు అలా అతనికి డబ్బులు ఇచ్చేసి మీ తరఫున జపం చేసినటువంటి వాడికి డబ్బులు ఇచ్చేసి ఆ ఫలితాన్ని మీరు పొందండి అన్నాడు. డబ్బులు ఇచ్చేసి అంటే నామినల్గా ఏదో టోకెన్ ఇవ్వటం కాదు. నువ్వు కిలో టమాటోలు తీసుకుని 2 రూపాయలు వాడి చేతిలో పెట్టి రావటం కాదు. ఆ కిలో మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత రేటు వాడికి ఇచ్చి రావాలి. అలాగే ఇక్కడ కూడా వాడిని జపం చేయించుకున్నప్పుడు ఆ జపం చేయడానికి ఎంత ఖరీదు అవుతుందో, అంటే బయట వాళ్ళు ఎంత తీసుకుంటారో అంత డబ్బులు వాడి చేతిలోకి ఇవ్వాలి. అలా అయితేనే నీకు జరుగుతుంది. నీకు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, వాళ్ళు చండీ హోమం చేస్తూ ఉంటాం. ఆ చండీ హోమం చేసిన తర్వాత మనసులోకి మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే విషయం దీనికోసం చెప్తాను. వాళ్ళు వెళ్ళిపోతూ 100 రూపాయలు నా చేతిలో పెట్టిపోతారు. ఎందుకయ్యా నాకు? నేను డబ్బులు అడగలేదు కదా, ఎందుకు ఇస్తున్నావు 100 రూపాయలు? ఆ కాదని ఊరికే చేయించుకోకూడదండి. ఊరికే చేయించుకోకపోతే 1000 రూపాయలు. ఊరికే చేయించుకోకూడదు అంటే నీకు దానికి ఫిక్స్డ్ రేట్ ఉంది. ఎంత అయితే ఉండదు, 1000 అంటే 2000 3000 రేట్ ఉంది. ఆ 2000 3000 ఇచ్చేళ్ళు. అది నువ్వు చేయాల్సిన పని. నువ్వు అది చేయకుండా నేను ఇచ్చాను అంటే తృప్తి కోసం 100 రూపాయలు, నీ తృప్తి కోసం 100 రూపాయలు ఇస్తే నీ ఫలితం ఎట్లా వస్తుంది? కాబట్టి ఇక్కడ ఇతరులతో మనం చేయించుకుంటే మనం పుణ్యం వస్తుందా, మనకు ఆ ఫలితం వస్తుందా అంటే బ్రహ్మసూత్రాల్లో దీన్ని క్లారిఫై చేశాడు వ్యాస భగవానుడు. అవతల వ్యక్తికి ధనం కానీ ధనేతరం కానీ అతనికి ఏం కావాలో అది డబ్బులు ఇవ్వు, లేకపోతే వాడికి ఏం కావాలో అది ఇవ్వు. అది ఇచ్చి అతనితో కనుక నువ్వు ఆ పని చేయించుకున్నట్లయితే నీకు ఆ ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడమా? అంటే ఇవ్వడం తీసుకోవడం, వాడికి కావాల్సిన ఆ రెమ్యునరేషన్ ఏదో మనం పే చేయడం, మనం దాని యొక్క ఫలితాన్ని మనం పొందడం. ఇలా మనం చేస్తే మన పని సక్సెస్ అవుతుంది. గురుగారు మొత్తం మీద చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.